ఈ సృష్టిలో మొట్టమొదటిగా గర్వాన్ని ప్రదర్శించింది ఎవరు? ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాంని సృష్టించి స్వర్గంలో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమిటా ఆజ్ఞ? 2వ అధ్యాయం 34వ వాక్యాన్ని పరిశీలన చేస్తే, వైజ్ కుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ ఫసజదు ఇల్లా ఇబ్లీస్. అల్లాహ్ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమిటా ఆజ్ఞ? వైజ్ కుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు, మీరందరూ కూడా ఆదంకు సాష్టాంగం చేయండి, లి ఆదమ అని చెప్పినప్పుడు ఫసజదు అందరూ సాష్టాంగం చేశారు, ఇల్లా ఇబ్లీస్, ఇబ్లీస్ తప్ప. అల్లాహు అక్బర్. ఇబ్లీస్ తప్ప దైవదూతలందరూ సాష్టాంగం చేశారు. ఇబ్లీస్ ఎందుకని సాష్టాంగం చేయలేదు? దాని తర్వాత అల్లాహ్ తెలియజేస్తున్నాడు, అబా వస్తక్బరా, అతను గర్వహంకారాన్ని ప్రదర్శించాడు. దైవదూతలతో ఎవరైనా ఉండడం అనేది ఎంత గొప్ప విషయం! చిన్న విషయం కాదు, సామాన్య విషయం కాదు. స్వర్గంలో దైవదూతలతో ఇబ్లీస్ ఉంటున్నాడు. అల్లాహ్ ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేశాడో ఇబ్లీస్లోకి వచ్చినటువంటి ఆలోచన ఏమిటి? అబావస్తక్బర, గర్వాన్ని ప్రదర్శించాడు. ఎందుకని గర్వాన్ని ప్రదర్శించాడు? అన ఖైరుమ్ మిన్, నేను ఇతని కంటే ఘనుడని, నేను ఇతని కంటే శ్రేష్ఠుడని అన్న ఆలోచన వచ్చేసింది. అల్లాహ్ అక్బర్. చూసారా, ఒక వ్యక్తిని తక్కువ చేసి చూడడం, అతని కంటే మనము గొప్పవారము, అతని కంటే నేను గొప్పవాడిని, పెద్దవాడిని అన్న ఆలోచన అక్కడ అల్లాహ్ యొక్క ఆజ్ఞని కూడా తిరస్కరించేలా చేసింది. మరియు వకాన మినల్ కాఫిరీన్, ఆ గర్వము అహంకారం కారణంగా అతను కాఫిరీన్, తిరస్కారి అయిపోయాడు. అల్లాహ్ చూడండి, స్వర్గంలో ఉన్నటువంటి వాడు కేవలం ఈ గర్వం కారణంగా తిరస్కారానికి గురయ్యాడు, మరియు అల్లాహ్ యొక్క శాపానికి అర్హుడయ్యాడు. శాశ్వతంగా తన యొక్క నివాసాన్ని నరకంలో ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటిగా గర్వాన్ని ప్రదర్శించినటువంటి వాడు శైతాన్. మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఖురాన్ గ్రంథంలో అనేక ప్రవక్తల యొక్క సంఘటన వస్తూ ఉంటుంది. ఆద్ జాతి, సమూద్ జాతి, ఇలా అనేక జాతులు. ఈ జాతులందరి దగ్గరికి దైవ ప్రవక్తలు వచ్చారు. కానీ వారు గర్వాన్ని ప్రదర్శించి సత్యాన్ని తిరస్కరించారు. అలాగే నమ్రూద్, ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా సందేశం ఇచ్చారు నమ్రూద్కి. అతను కూడా ఏం చేశాడు? సత్యాన్ని తిరస్కరించాడు. మూసా అలైహిస్సలాం కూడా సందేశం అందజేశారు. ఎవరికి? ఫిరౌన్కి. ఫిరౌన్ ఏమన్నాడు? అన రబ్బుకుముల్ ఆలా, నేను అందరికంటే గొప్ప ప్రభువుని. అల్లాహు అక్బర్. ఫిరౌన్ ఏమంటున్నాడు? అనా రబ్బుకుముల్ ఆలా, నేనే అందరికంటే పెద్ద ప్రభువుని అంటున్నాడు. అల్లాహు అక్బర్. వేరే వారికంటే మనము శ్రేష్ఠులము అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వారు సత్యాన్ని కూడా తిరస్కరిస్తారు. కానీ ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, అల్లాహ్ ఎవరిలైతే గర్వం ఉంటుందో వారిని నాశనం చేసే ముందు, శిక్షించే ముందు వారి యొక్క గర్వాన్ని అణచివేస్తాడు. ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే 10వ అధ్యాయం సూరే యూనుస్ 9వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు అల్లాహ్, కాల ఆమంతు అన్నహు లా ఇలాహ ఇల్లల్లజీ ఆమనత్ బిహి బను ఇస్రాయీల వానా మినల్ ముస్లిమీన్. ఈ పలుకులు ఎవరివి? ఫిరౌను పలికినటువంటి పలుకులు. ఎప్పుడైతే ఫిరౌన్ సముద్రంలో మునిగిపోతూ ఉన్నాడో అప్పుడు తనేమంటున్నాడు? కాల ఆమంతు అన్నహు లా ఇలాహ ఇల్లల్లజీ. ఫిరౌన్ అంటున్నాడు, లా ఇలాహ ఇల్లల్లా, బను ఇస్రాయిల్ యొక్క ప్రభువునే నేను విశ్వసిస్తున్నాను. అప్పటి వరకు అతను వేధించినటువంటి, దౌర్జన్యం చూపినటువంటి బను ఇస్రాయిల్ బానిసలుగా చేసుకున్నటువంటి ఆ బను ఇస్రాయిల్ యొక్క ప్రభువునే నేను విశ్వసిస్తున్నాను అంటున్నాడు అల్లాహ్. చూసారా, అతనికి శిక్షించే ముందు అల్లాహ్ అతని యొక్క గర్వాన్ని అణచివేశాడు. ఆ తర్వాత అతను అంటున్నాడు, అనా మినల్ ముస్లిమీన్, నేను కూడా ముస్లింలలోని వాడను. మనందరి యొక్క ఆలోచన ఉంటుంది, చనిపోయే ముందు మన చివరి పలుకులు లా ఇలాహా ఇల్లల్లా ఉండాలని. ఇక్కడ ఫిరౌన్ చదువుతున్నాడు లా ఇలాహా ఇల్లల్లా, కానీ ఎలాంటి ప్రయోజనము లేదు. ఎందుకని? అతను శిక్షను చూసిన తర్వాత చదువుతున్నాడు. చూసారా, మనము లా ఇలాహా ఇల్లల్లా చదివాము చనిపోయే ముందు అంటే మనము అల్హమ్దులిల్లాహ్ సఫలీకృతులమవుతాము. కానీ ఫిరౌన్ చదివాడు, ఎలాంటి ప్రయోజనము లేదు.
ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఇన్నల్లజీన యస్తక్బిరూన అన్ ఇబాదతి సయద్ఖులూన జహన్నమ దాఖిరీన్. అల్లాహ్ అంటున్నాడు, ఎవరైతే నా దాస్యం పట్ల, అల్లాహ్ యొక్క దాస్యం పట్ల అహంకారాన్ని ప్రదర్శిస్తారో వారిని అల్లాహ్ అవమానకరమైన శిక్షకు గురి చేస్తాడు, మరియు లీ జహన్నమ దాఖిరీన్, నరకంలో ప్రవేశం కల్పిస్తాడు. అల్లాహ్